హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ వీక్ హీరో క్లాష్ 2 అయితే వచ్చేసింది. దీనికోసం నేను ఎంత వెయిట్ చేస్తున్నానో మీకు తెలీదనమాట. క్లాష్ 1 లాస్ట్ ఇయర్ చూశాను. అండ్ అప్పటి నుంచి సీజన్ 2 వస్తే ఎప్పుడొస్తుందని వెయిట్ చేసి ఫైనల్లీ నెట్‌ఫ్లిక్స్‌లో అయితే ఇప్పుడు వీక్ హీరో సీజన్ 2 అదే క్లాష్ 2 అయితే రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో దాని యొక్క రివ్యూ మనం మాట్లాడుకోబోతున్నాం. బట్ బిఫోర్ దట్ కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను బికాస్ మీరు ఇప్పటికీ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉండాలి. సో వీక్ హీరో అనేది మీకు ఒక మాన్హ్వా అనమాట. అంటే వెబ్‌టూన్ సేమ్ కొరియన్ సోలో లెవెలింగ్ ఎలాగో అలాగే. అండ్ దాని నుంచి వచ్చిన ఒక కే డ్రామా అడాప్టేషన్. గుర్తుపెట్టుకోండి, కే డ్రామా అనగానే బ్లైండ్‌గా రొమాన్స్, లవ్ అనుకోకండి. సో ఇది చూసుకుంటే మీకు యాక్షన్ సిరీస్ అనమాట. లైక్ బోలెడన్ని ఉన్నాయి భయ్యా కొరియన్‌లో. అండ్ ఈ యాక్షన్ సిరీసెస్ కొరియన్ ఏవైతే ఉంటాయో అవి టాప్ క్లాస్ అనమాట. లిటరల్లీ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగిస్తాయి. లైక్ ఈ వీక్ హీరోని తీసుకోండి, బ్లడ్ హౌండ్స్ తీసుకోండి, ఆర్ మై నేమ్ తీసుకోండి. సో ఇలాగ బోలెడన్ని క్రేజీ యాక్షన్ సిరీసెస్ ఉన్నాయి కే డ్రామాస్‌లో. వాటిని మిస్ అవ్వకండి, ఎందుకంటే అవి లిటరల్లీ టాప్ క్లాస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు వీక్ హీరో చూసుకుంటే మీకు దీని యొక్క క్లాస్ 1 అంటే సీజన్ 1 2022లో వచ్చింది. అండ్ అప్పుడు వచ్చిన సీజన్ 1 8 ఎపిసోడ్స్ అనమాట. అండ్ సేమ్ ఫార్మాటే ఇప్పుడు ఇక్కడ కూడా ఫాలో అయ్యారు. ఇప్పుడు వీక్ హీరో సీజన్ 2 క్లాష్ 2 కూడా మీకు సేమ్ 8 ఎపిసోడ్సే. అండ్ అట్ ద సేమ్ టైం లెంత్ కూడా సేమే 40 మినిట్సే ఉంటుంది. సింపుల్‌గా ఈజీగా అయిపోతుంది అనమాట సిరీస్ మీరు ఒకసారి చూడడం స్టార్ట్ చేస్తే. అండ్ ఇది తెలుగు డబ్ అవైలబుల్ లేదు. ఎక్కడ చూడాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది, అక్కడ చూసేయండి. హిందీలో ఉంది, తెలుగులో లేదు. అండ్ ఇప్పుడు క్లాష్ 2 ఎలా ఉందంటే మాత్రం డెఫినెట్లీ తోపు ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. నేనైతే ఎవ్రీ ఎపిసోడ్ ఆగలేక చూసాననమాట. టైం కుదరకపోయినా వెతుక్కొని మరీ చూసా. అంత బాగా నచ్చింది, అంత బాగా ఎక్కేసింది. సో సీజన్ 1 ఏ రేంజ్ ఉందో ఆ రేంజ్ ఉంది. దాంట్లో ఏమాత్రం తీసిపోదు. ఆ ఎమోషన్స్ అంతే బాగా పండించారు. క్యారెక్టర్ ఇంటరాక్షన్స్ అంతే బాగున్నాయి. మోస్ట్లీ ఎమోషనల్ వేలో కంటిన్యూ చేశారనమాట. అండ్ అదైతే బ్రహ్మాండంగా అనిపించింది. ఎస్పెషల్లీ ఎండింగ్ అయితే చాలా సాటిస్ఫాక్షన్ కలిగించింది. బట్ స్టిల్ సీజన్ 1తో పోలిస్తే ఏదో తక్కువైన ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అండ్ తర్వాత అర్థమైంది ఏంటంటే సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. సీజన్ 1లో చూసుకుంటే మీకు లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు 8 ఎపిసోడ్స్లో ఒక ప్రాపర్ స్టోరీని అయితే ఎండ్ చేయగలిగారు. అంటే సీజన్ 2లో చూసుకుంటే మీకు ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? ఒక స్కూలు, ఒక పెద్ద యూనియన్ అని చెప్పి ఒక గ్యాంగు. సో ఎన్ని క్యారెక్టర్స్, వీటిలో కూడా క్యారెక్టర్స్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో వాటి యొక్క ఆర్క్స్లో అయితే వీళ్ళు లోపలికి వెళ్ళే కొంది. సో కొన్నిటికైతే ప్రాపర్ కంక్లూషన్ అయితే ఇవ్వలేదు, కొన్నిటినైతే కావాలనే సస్పెన్స్లో వదిలిన ఫీలింగ్ అయితే కలిగింది. మేబీ సీజన్ 3 కోసం ప్లాన్ చేస్తున్నారేమో అనిపించింది. బట్ యాక్చువల్గా వీళ్ళు సీజన్ 2 ఎండ్ అయిన విధానం చూసుకుంటే మాహ్వా తోటి ప్రాపర్ ఎండింగ్ అయితే లేదంట. అంటే నేను మాహ్వా చదవలేదు, ఐ డోంట్ నో మాహ్వా అనేది. బట్ మాహ్వా చదవకుండా చూశాను కాబట్టి చెప్తున్నాను, సీజన్ 2 ఈజ్ అబ్సల్యూట్లీ వర్త్ వాచ్ భయ్యా. ఎవ్రీ ఎపిసోడ్ క్రేజీ ఎక్స్పీరియన్స్ కలిగించింది. అండ్ దీంట్లో నాకు బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఆ యాక్షన్ సీక్వెన్సెస్. మన మెయిన్ హీరో ఫైట్ చేసే విధానం సీజన్ 1లో ఎంత బాగుందో సీజన్ 2లో ఏ మాత్రం తీసిపోదు. వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీస్ అండ్ ఫైట్ చేసే విధానం అబ్బా టాప్ క్లాస్. ఎస్పెషల్లీ ఒక 2 ఎపిసోడ్స్ ఉంటాయి, అవైతే వర్త్ వాచ్ అనిపిస్తాయి. అండ్ అంతేకాదు లాస్ట్ ఎపిసోడ్లో ఉండే ఆ ఫైట్ ఏదైతే ఉందో ఒక వార్ అనుకోవచ్చు, మినీ వారు అందరు కలిసి కొట్టుకోవడం, అది కూడా క్రేజీ ఎక్స్పీరియన్స్ అయితే కలిగించింది. అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో అయితే వెళ్ళిపోయిందనమాట సీజన్ 2 చూసుకుంటే. బట్ స్టిల్ చాలా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ లేదు. మిస్టీరియస్గా అయితే ఒక క్యారెక్టర్ని చంపేయడం కావచ్చు. అండ్ అట్ ది సేమ్ టైము కొన్ని క్యారెక్టర్స్కి ప్రాపర్ కంక్లూషన్ ఇవ్వకపోవడం కావచ్చు. అన్నిటినీ ఓపెన్ వైడ్లో అయితే వదిలేశారనమాట. దాన్ని బట్టి చూసుకుంటే మేబీ సీజన్ 3 ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మాంబా చదివిన ఫ్యాన్స్ చెప్పేది ఏంటంటే ఈ తర్వాత కంటెంట్ ఎక్కువ ఉండదని చెప్పారు. బట్ ఇక్కడ చూసుకుంటే కంటెంట్ ఉండాలి. దట్ మీన్స్ వీళ్ళు మాంబా రూట్లో అసలు వెళ్ళలేదంట. అంటే మాంబా ఎలా ఉందో ఆ రూట్లోనే వెళ్ళలేదంట. చాలా డిఫరెంట్ ఉందంట సీజన్ 2. దాన్ని బట్టి చూసుకుంటే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ రైటర్స్ అయితే ఒరిజినల్ వేలో వెళ్తున్నారు. దట్ మీన్స్ సీజన్ 3 మ్యాక్సిమం వస్తుంది. సో దట్ మనకి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. బట్ స్టిల్ అలా అని చెప్పి మనకి కంప్లీట్లీ అన్సాటిస్ఫాక్షన్ ఏం కలిగించదు. ఎండింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం ఎమోషనల్ అవుతారు. అండ్ క్యారెక్టర్స్ని అయితే చాలా బాగా లవ్ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక కొత్త మెయిన్ విలన్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, విచ్ ఈజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అది ఎండ్ అయిపోతుందేమో అనుకున్న ఆ క్యారెక్టర్ మాత్రం. బట్ ఐ లవ్ దట్ ఎండింగ్ భయ్యా. నాకైతే ఎండింగ్ బాగా నచ్చింది. డెఫినెట్లీ ఫ్యూచర్లో సీజన్ 3 రావాలి. నెట్‌ఫ్లిక్స్ గురించి తెలిసిందే కదా. ఎలిస్ ఇన్ బోర్డర్‌ల్యాండ్ చూసుకుంటే సీజన్ 2 తోటి ఎలిస్ ఇన్ బోర్డర్‌ల్యాండ్ మాంగా ఎండ్ అయిపోయింది. బట్ ఇక్కడ చూసుకుంటే వీళ్ళు సీజన్ 3 వాళ్ళు కొత్తగా తీసుకొస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా వీక్ హీరోకి క్లాస్ 3 కూడా తీసుకొని రావచ్చు.
ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వెళ్ళిపోతే ప్రొడక్షన్ వాల్యూస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్గా ఉన్నాయి. నాకు ఆ ఓపెనింగ్ సీక్వెన్స్ అయితే చాలా బాగా అనిపించింది, చాలా బాగా డిజైన్ చేశారు. సీజన్ 1 ఎలా ఉంటుంది సేమ్ అలాగే, అండ్ రైటర్ సేమే అవ్వడం వల్ల అంత బాగా అనిపించిందేమో. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వెళ్ళిపోతే సీజన్ 1తో పోలిస్తే సీజన్ 2లో ప్రొడక్షన్ చాలా బాగుంది. ఐ మీన్ నెట్ఫ్లిక్స్ చేతిలోకి వస్తే ప్రొడక్షన్ చాలా బాగుంటుంది, బట్ వాళ్ళు ప్రెజర్ చేయడం వల్లే కొన్ని సిరీస్లు దెబ్బైపోతాయి. బట్ ఇక్కడ చూసుకుంటే మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి అండ్ చాలా బాగా అనిపించింది, ఎక్కడ ప్రాబ్లం లేదు. ఇక యాక్టర్స్ విషయానికి వెళ్ళిపోతే ఎవ్రీ యాక్టర్ చించేశారు. సో సీజన్ 1తో పోలిస్తే మనకి సీజన్ 2లో ఓన్లీ మెయిన్ క్యారెక్టర్ కనిపిస్తాడు, మిగతా క్యారెక్టర్స్ అన్నీ కొత్తవే ఉంటాయి. అండ్ మెయిన్ క్యారెక్టర్ లాస్ట్ సీజన్లో ఉన్న ఇంకొన్ని మెయిన్ క్యారెక్టర్స్ 1-2 వస్తాయన్నమాట, అండ్ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. బట్ మిగతా క్యారెక్టర్స్ కొత్త వాళ్ళు యాక్టర్స్ అందరూ కూడా చించి పడేశారు భయ్య. ఆ క్యారెక్టర్స్కి ఈజీగా కనెక్ట్ అవుతారు. నాకు నచ్చేది ఇదే, వీక్ హీరోలో మీరు క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అవుతారు అండ్ సీజన్ 2లో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అవుతారు అనమాట. ఈవెన్ మనం ఫస్ట్లో పిచ్చిగా తిట్టుకొని వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చిన క్యారెక్టర్ కూడా మంచి రిడెంప్షన్ ఇచ్చి ఆ క్యారెక్టర్ని అయితే ఎండ్ ఆఫ్ ద సీజన్లో అయితే కొంచెం బెటర్గా అయితే చూపించారు అండ్ ఐ లైక్ ద డెవలప్మెంట్. సో ఓవరాల్గా ఎవ్రీథింగ్ ప్రతి యాక్టర్ చేశాడు, ఎక్కడ ప్రాబ్లం లేదు, మ్యూజిక్ తోపుతూ. సో చెప్పేది ఒకటే భయ్య, వీక్ హీరోని చూడలేదా ఎప్పటి వరకు వెళ్ళిపోయి వెంటనే చూసేయండి. సీజన్ 1 ఎంత మంచి ఎక్స్పీరియన్స్ కలిగించిందో సీజన్ 2 అంతే ఎక్స్పీరియన్స్ కలిగించింది. జస్ట్ పేసింగ్ కొంచెం ఫాస్ట్ ఉందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ గ్రేట్ అండ్ ఎంజాయ్ ఇట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం ఉంటుంది. బాబాయ్.